దేవుని వాక్యము మూడు విధాలుగా మనుష్యుని దర్శిస్తూ ఉంటుంది. కలల ద్వారా, వాక్యము ద్వారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు, సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యము చదువుతూ ఉండగా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. ఎలా మాట్లాడతాడు చెప్పండి? కలల ద్వారా మాట్లాడతాడు, సేవకుని ద్వారా మాట్లాడతాడు, మూడు వాక్యము చదువు ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథమునకు ఉన్న గొప్ప ఉన్నతమైన ఆధిక్యత ఏంటయ్యా అంటే, ఈ పరిశుద్ధ గ్రంథము జీవితాలను పాడు చేయదు, జీవితాలను బాగు చేస్తుంది, జీవితాలను కడతది, జీవితాలను చిగురింప చేస్తుంది. కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో ఏవైతే మనిషిని కలవరపరుస్తున్నాయో ఆ కలవరాలన్నిటి నుండి విడిపించడానికి శక్తి కలిగినది దేవుని యొక్క వాక్కు. చాలామంది ఉంటారు, నేను కొన్నిసార్లు కొంతమంది నేను ఎలా వెళ్తుంటే వాళ్ళు పిలిచి ఆపుతారు, పాస్టర్ గారు మా సమస్యలు ఇలాగున్నాయి, కొంచెం ప్రార్థన చేస్తారా? పొద్దుడు సహోదరి చెప్పారు, చాలా యేసు ప్రభు అంటే చాలా కొంచెం వాళ్ళకి ఓ రకమైన మనకు సంబంధించింది కాదులే అని ఎవరికో అన్నట్లు వాళ్ళు ఉండిపోయినా ఇప్పుడున్న కష్టంలో అయ్యా మా కోసం ఏం చేస్తారా? అది దేవునికి స్తోత్రం. మా కోసం ఏం చేయండి అంటే ఇప్పుడు ఏం కావాలంటే వాళ్ళకి ఆదరణ, స్వస్థత, విడుదల, డబ్బు ఉంది, కావలసినంత ఉంది. కానీ పరిష్కారము డబ్బు కాదు, అవునంటారా? పరిష్కారం ఏం కాదు, ధనము పరిష్కారం కాదు. ఒకవేళ నిజంగా ధనమే పరిష్కారం అయితే ఈరోజు చాలా చాలా కోట్ల 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 బిలియనియర్స్, గొప్ప ధనవంతులు వారి ప్రాణాలను పోకుండా కాపాడుకోగలరు. ఏది ప్రాధాన్యమైతే చెప్పండి? ధనమే ప్రాధాన్యమైతే, అన్నిటికీ అదే అక్కడికి వచ్చేదైతే మనిషి ఇక దేవుడు అవసరత లేదు. కానీ ఆ అవసరతను అది తీర్చలేదు అనేది ఎప్పుడైతే మనుష్యుడు గుర్తింటున్నాడో అప్పుడు దేవుని దగ్గరికి ఖచ్చితంగా వస్తాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారికి ఉన్న పేర్లు ఏంటో తెలుసా? గత రాత్రి చెప్పాను, ఆయన దేవుని మహిమై ఉన్నాడు అని. దేనికి స్తోత్రం. ఏమై ఉన్నాడు? ఆయన దేవుని యొక్క మహిమ. రాత్రి చెప్పాను, ఇదిగో నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముతో నువ్వు పోనిచుచున్నావు. నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూసి తిని, అన్యజనులకు వెలుగుగాను, ఇశ్రాయేలీయులకు నువ్వు, నీ ప్రజలకు నీవు మహిమగాను, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూశానంటాడు. దేనికి స్తోత్రం. సిమియోను అనే మాట అది. నీవు సిద్ధపరిచిన రక్షణ నేనేం చేశాను అంటే, ఇంతవరకు ప్రజలకు ఏమి లేదు, రక్షణ లేదు, రక్షణ లేదు. లోకంలో చాలా బందోబస్తు ఉంటుంది, లోకంలో చాలా ప్రొడక్షన్ ఉంటుంది, కానీ నీ ఆత్మకు రక్షణ కావాలి. దేనికి స్తోత్రం. ఈ ఆత్మ, ఈ దేహము ఒక దినాన్ని విడిపోతాయి. ఆత్మ దేహముతో కలిసి ఉండదు. ఆ తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థలములో ఉండాలో నిర్ణయించబడేటట్లుగా చేయడానికే దేవాతి దేవుడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు మనుష్య కుమారుడిగా వచ్చాడు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, ఆయనే తన ప్రజల పాపము నుండి, ఆయనే తన ప్రజల యొక్క అపరాధముల నుండి విడిపించగలిగిన వాడు అని. దేనికి స్తోత్రం అంటే రక్షించగలిగిన వాడు అని. ఏమై ఉన్నాడు ఆయన? రక్షించగలిగేవాడు, విమోచించగలిగేవాడు, విడిపించగలిగేవాడు. ఏ బంధకాలలో మనుష్యుడు ఉన్నాడో ఆ బంధకాల నుండి విడిపించగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఆయన 2023 సంవత్సరాలకి ఇదిగో పూర్వమే మహిమను విడిచి మానవునిగా మన మధ్యకు దిగివచ్చి ఉన్నాడు. స్తోత్రం. వాక్యం సెలవిస్తుంది ఆయన ఎందుకు భూమి మీదకి నరవతారిగా వచ్చాడో 1-2-3 మాటలు మీకు చెప్పి నేను ముగింతాను. దేనికి స్తోత్రం. చూడండి, వాక్య భాగంలో నుండి మీకు గుర్తు చేస్తున్న మాటలు ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. నాకెళ్ళి చూడండి. దేనికి స్తోత్రం. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీదకి? అసలు దేవుడు ఎక్కడో మనము చూడడానికి, మనము సమీపించడానికి కూడా చాయిస్ లేదు. ఎందుకంటే దేవుని చూడాలనుకుంటే మన కన్నులు చాలవు. తిమోతి, పౌలు గారు చెప్తారు, తిమోతి నా కుమారుడా, అసలు ఆయనను మనం చూడడానికి ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. స్తోత్రం. ఎక్కడున్నాడట? సమీపింపరాని. అంటే ఇక ఎవడు ఏ పరిస్థితిలో కూడా, ఏ కాలంలో కూడా, ఎలాంటి స్థితిలో కూడా ఆయనను చూడడానికి, ఆయన సమీపించడానికి ఏమి లేదట, అవకాశమే. సమీపింపరాని, చెప్పండి ఏంటట? సమీపింపరాని తేజస్సు అంటే ఏంటి? వెలుగు. ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వెలుగుతున్న ఏమండి ఈ లైట్లు ఉన్నాయి, ఈ ఎల్ఈడి లైట్లు మనం ఎంతసేపు చూడగలము చెప్పండి? ఎంతసేపు చూడగలం చెప్పండి. ఒకసారి చూడండి. కొన్ని సెకండ్ల పాటు కూడా చూస్తే ఆ తర్వాత మన కళ్ళు ఏమైపోతాయి? చీకటి అయిపోతాయి. అంటే ఈ ఎల్ఈడి లైట్లు చూసేంత శక్తే మనకి లేనప్పుడు ఆయన ఎక్కడున్నాడట? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. తిమోతి, ఆయన్ని ఎవడు చూడడు, ఎవడును కూడా చూడ నేరడు. కానీ ఆయన మన మధ్యకు రక్షకుడిగా దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టాయి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు వచ్చాడయ్యా అంటే శోధింపబడుతున్న వారందరినీ చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారందరికీ సహాయము చేయవాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, అందరూ బాగున్నారా? నేను అడుగుతున్న ప్రశ్న, అందరూ బాగున్నారా? ఏం చెప్పండి, బాగున్నారా? ఇంకోసారి చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి, బాగున్నారా? ఇందాక ఆయన ఏమన్నాడు? నాకు ఒక కన్ను కనపడలేదండి అన్నాడు. బాగున్నాడా? చెప్పరే, చెప్పాలి మరి. ఏం కనపడలేదు అంటే బాగోలేదుగా. అంటే ఇప్పుడు అనేది ఏంటి? మనం బాగున్నామని అనుకుంటున్నామే కానీ లోపల ఏమున్నాయి? బాధలు ఉన్నాయి.
ఏం పడతామండి బాధలు, శోధనండి అంటాం కదా. ఏమంటాం చెప్పరే రత్నమ్మ గారు? శోధనండి. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాలుగా చేసినా, ఎన్ని రకాలుగా తిరిగినా ఇవి పోలేదండి, బాధలు పోలేదండి, సమస్యలు పోలేదండి, భయం పోలేదండి. వెంటాడు ప్రభు అంటాడు, అందుకే ఆయన సహాయకుడిగా వచ్చాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సహాయము చేయవాడు ఎవరికి చెప్పండి? శోధింపబడుచున్న వారందరికీ. ఎందుకంటే ఆయన శోధింపబడి శోధనపై విజయం పొందాడు. స్తోత్రం చెప్పండి. మనలాగే ఆయన కూడా ఏం పడ్డాడట? శోధింపబడ్డాడు. ఆయనకి ఆకలి ఉంది, ఆయనకి దప్పికొంది, ఆయనకి బాధ ఉంది, ఆయనకి కన్నీరు ఉంది. ఏమండి, ఆయనకి ఎక్కడ ఆకలి ఉందండి అని మీరు అనొచ్చు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఎవడొచ్చాడు? సాతానుగాడు వచ్చి ఎందుకన్నాడు ఆ మాట? ఆల్రెడీ అప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది? ఆల్రెడీ ఆయనకి ఆకలి అంటే ఏంటో, ఆ బాధ ఎలా ఉంటుందో అది ఆల్రెడీ ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి మకమలాడుతున్న ఆ ఆకలితో ఉన్న సమయంలో సాతానుగాడు వచ్చాడు. వచ్చి నీవు దేవుని కుమారుడు అని చెప్తున్నావు కదా, ఈ రాళ్లను ఏం చేసుకుని తినయ్యా? ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తిను. ఎందుకు ఆకలితో అల్లాడిపోతావు అంటే ఆయనకి ఏ బాధ ఉంది ఇప్పుడు చెప్పండి? ఏ శోధన ఉంది? అయితే ఆయన చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. అవును, ఎస్, ఈ ఆత్మ ఆయన మాటను బట్టి బలము పొందుకుంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉన్నా, శ్రమ నీకు ఎదురైనా, ఇబ్బంది ఎదురైనా, అవమానం ఎదురైనా, అనేక రకాలైన నష్టాలు ఎదురైనా, ఈ వాక్యం ఉందే నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోకుండా నిలబెడుతుంది. అందుకే రొట్టె వలన కాదు. దేనివల్ల కాదు? రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. దేవుడే శోధన నుండి విడిపించగలిగిన వాడు, ఆయనే బలపరచగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధనండి. ఆయన శోధించబడుతున్న వారికి ఏం చేస్తాడట? సహాయము చేయగలవాడు. స్తోత్రం చెప్పండి. ఏం చేయగలడు? ఆయన సహాయము చేయగలడు. శోధింపబడుతున్న ప్రతి వారికి సమస్యలు రకరకాలుగా ఉంటాయి. అందరికీ ఒకే బాధలు ఉంటాయా చెప్పండి? అందరికీ ఒకే సమస్యలు ఉంటాయా? కొందరికి అప్పులుంటే, కొందరికి అనారోగ్యాలుంటే, కొందరికి పిల్లల వల్ల శ్రమ, కొందరికి కుటుంబాల్లో శ్రమ, కొందరికి పెళ్ళైతే శ్రమ, పెళ్ళి అవ్వకపోతే శ్రమ, పిల్లలు పుడితే శ్రమ, పిల్లలు పుట్టకపోతే, అంటే ఒకటి కాదు కదా, రకరకాలుగా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన అంటాడు, నేను మీకు తోడుగా ఉంటాను. స్తోత్రం. భయపడకండి. అందుకే ఆయన శోధించబడుతున్న వారికి ఏం చేయడానికి వచ్చాడు? దేవునికి స్తోత్రం. సమస్యల మధ్యలో ఉన్నాడు, పాపమనే ఊబులో ఉన్నాడు, ఎవరు అతనిని విడిపించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అదిగో ఆ దారిని వెళుతున్న వాళ్ళందరినీ అతని కేకలు విని ఒక్కడు కూడా దారిని వెళ్ళడానికి భయపడుతున్నారు. ఏం పడుతున్నాడు? ఆల్రెడీ ఏం పడుతున్నాడు? శోధింపబడుతూనే ఉన్నాడు. కన్నవారు కానీ, బంధువర్గం కానీ, ప్రేమించే వాళ్ళు, స్నేహించే వాళ్ళు కానీ ఇక ఆడంటే భయం. ఇంకా వాళ్ళకి హల్లెలూయా, ఆడంటే భయం అండి. అందుని బట్టి ఇంకా ఆ దారిని మానేశారు.
ఆ దారినే వదిలేశారు. రే ఆ దారి నెలకరే బాబు, ఆడున్నాడు, మెంటలోడు ఉన్నాడు, పిచ్చోడు ఉన్నాడు, ఆడు మామూలోడు కాదు, ఆడి కంటికి కనబడ్డామా మనల్ని కూడా చితకబోతాడని ఆ దారిని వదిలేసి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ దారిని వెళ్ళే వాళ్ళందరూ అతన్ని నిషేధించి అతన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అందరూ కూడా అతన్ని పూర్తిగా విడిచిపెడితే యేసయ్య అతని దగ్గరికే వెళ్ళాడు. ఎందుకో తెలుసా? విడిపించడానికి. చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీ బంధకాల దేవుడు విడిపించబోతున్నాడు. ప్రభు ప్రవచనార్థకంగా చెప్తున్నాడు, ఆయన మిమ్మలను బలహీనతల్లో నుండి, ఏ శ్రమ అయితే మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ శత్రుభాయి మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ కలవరం మిమ్మల్ని వెంటాడుతుందో, ఏ పరిస్థితులు మిమ్మల్ని కృంగదీస్తున్నాయో, ఏ పరిస్థితులు మన జీవితంలో విడిచిపెట్టకుండా అవి విలయతాండం చేస్తూ మన యొక్క జీవితం మీద అధికారం చేస్తున్నాయో, ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను. స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? శోధింపబడు వారికి ఏం చేస్తాడు ఆయన? సహాయము చేయగలవాడు. అందరూ భయపడితే ఈయన వెళ్ళి ఇంతలో వాళ్ళలో నుంచి దురాత్మలు మాట్లాడడం మొదలెడుతున్నాయి. నజరేయుడైన యేసు, మాతో నీకు పనేటి? అప్పుడే మా సమయం వచ్చిందా? మధ్యాహ్నం ప్రార్థన చేసాం, జ్ఞాపకంగా ప్రార్థన చేసాం. ఈ లోపల మా చిన్న పాప ఉందిగా, అప్పటికప్పుడే చెయ్యంత దద్దురు కింద వచ్చేసింది, ఎర్రగా వచ్చేసింది, మంట అంటుంది. ఒక రకంగా చూస్తే అవి రొక్కుల్లాగా కనబడుతున్నాయి, రొక్కుల్లాగా చేతి మీద కనబడుతున్నాయి, మంట అంటుంది, మండిపోతుంది చెయ్యి. ఏం చేసావమ్మా? గీచుకుందా, గీసుకుందా, లేకపోతే గోడ తగులుకుందా అని అడుగుతున్నాను. ఏమీ లేదు, ఇప్పుడే నా చేతికి, ఆ చేతి మీద ఎర్రగా ఆ రొక్కుల్లాగా కనబడుతున్నాయి. నేను గ్రహించాను. వెంటనే యేసు రక్తమును, యేసు నామమును ఉచ్చరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. దేనికి స్తోత్రం. చెప్తుంది వితిన్ ఒక్క 3 నిమిషాలు 5 నిమిషాల్లో అంటుంది, మంట తగ్గిపోయింది డాడీ. దేనికి స్తోత్రం చెప్పండి. ఏమైంది? మంట తగ్గిపోయింది, చాలా మంట వచ్చేసింది అన్నది. ఏమన్నా తగిలింది అంటే లేదు, ఊరికనే ఎరుపుగా ఎర్రగా వచ్చేసింది. ప్రియులారు, ఎందుకు చెప్తుందంటే మన దేవుడు విడిపించేవాడు. గడికి చెప్పండి, ఎవరైనా విడిపించువాడు. నువ్వు ఏ బాధలలో, ఏ బంధకాలలో ఉన్నావో అది నా ప్రభువుకు తెలిసే, అందుకే ఆయన శరీరధారిగా వచ్చేసాడు, మనుష్య కుమారుడిగా వచ్చేసాడు. బంధించబడిన వారిని విడిపించడానికి, బందీ గృహంలో ఉన్నవారిని బయటికి తీసుకురావడానికి. కొన్ని బంధకాలు పోవు. అయ్యా ఎప్పుడు మారతాడయ్యా, ఎప్పుడు మంచి రోజులు వస్తాయ్యా, ఎప్పుడు నా జీవితాన్ని బాగున్నట్లుగా చూస్తానయ్యా, నా కుటుంబీకుల మధ్యలో ఎప్పుడు నవ్వుతూ ఉంటానయ్యా. కొన్నిసార్లు పైకే నవ్వుతున్నట్టు ఉంటాం, లోపల ఇవన్నీ బంధించబడిన పరిస్థితులు. నా ప్రియులారా, నా అక్కలారా, చెల్లెల్లారా చెప్తున్నాను, ఈ రాత్రి దేవుడు ఆయన మనకున్న శోధన ఏంటో ఆయనకు తెలుసు, మనకున్న బాధలేంటో తెలుసు. ఆయన విడిపించే, శోధింపబడుతున్న వారికి ఏమి చేయగలడట? సహాయము చేయగలడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మాట చెప్పనా? 2వ మాట చెప్తున్నాను, గుర్తు చేసుకోండి. 2వ మాట చెప్తున్నాను, 2:14 అదే అధ్యాయము, ఎబ్రీ పత్రిక 2:14 చదవండి. గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా
రక్త మాంసములలో పాలివాడాయెను. స్తోత్రం చెప్పండి. ఇక రెండో మాట నేను చాలా విషయాలు బహుశా దేవుని చిత్తమైతే రేపు చెప్తాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడి నుంచి విడిపించడానికి ఇప్పుడు చెప్పండి. ఒకటి, శోధించబడుతున్న వారికి సహాయకుడు. రెండో మాట ఏమిటంట? మరణ భయములోనున్న వారిని, మరణమునకు అనే దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడైన. ఎందుకు పాలువాడయ్యాడు అని అంటే, మరణము యొక్క బలము గల వారిని నశింపజేయడానికి. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవడు వాడు? ఆడు బలం ఎప్పటి నుంచి మొదలైంది చెప్పండి. ఎప్పటి నుంచి మొదలైంది? ఆదాము అవ్వల దగ్గర నుంచి మొదలైంది. ఎవడు బలం? సాతానుగాడి బలం, మరణ బలం. ఏ బలం? మరణ బలం. దేవుడు తన ప్రణాళికలో మనుష్యుడిని నశింప చేయడానికి చేయలేదు. నిత్య జీవములోనికి నడిపించడానికి, నిత్యత్వములో ఉండడానికే దేవుడు నరులను తయారు చేశాడు. హల్లెలూయా. అందుకే తన పోలుకు చొప్పున తన స్వరూపములో ఎవరిని చేశాడంట? అది ఆయన ఆటాడుకుని ఇసిరేయడానికి కాదు, అవసరానికి మరలా మార్చుకోవడానికి కాదు ఆయన చేసింది. ఆయన పోలికలో ఆయన స్వరూపము చొప్పున మనల్ని చేసింది. ఎందుకయ్యా అంటే ఆయన ఉండే స్థలములో ఉండడానికి. చెప్పండి గట్టిగా స్తోత్రం. ఏ స్థలం అది? ఏ స్థలము? నిత్య సియోను. చెప్పండి, ఏ స్థలం అది? సియోను. ఇప్పుడు పాపమనే మరణము దేవుని సన్నిధిని, దేవుని రాజ్యానికి మనలను చేరనివ్వకుండా వాడి బలము అధికమైంది. ఆ బలము చేతనే నేటి వరకు కూడా మనుషులు దేవునికి దూరంగానే ఉండిపోయారు. ఎవరికి దూరం అయిపోయారు? దేవునికి దూరంగానే ఉన్నారు. హల్లెలూయా. బలులు అర్పించడం రావడం, బలులు అర్పించడం రావడం, బలులు అర్పించడం రావడం, బలులు అర్పించడం రావడం. ఏమన్నా తేడా వస్తే దేవుని ఉగ్రత రావడం జరిగేది. ఇప్పుడు మరణము యొక్క బలము గలవానిని నశింప చేయడానికి ఆయన శరీరాన్ని ధరించవలసి వచ్చింది. దేనికి స్తోత్రం చెప్పండి. అందుకే కల్వరి సిలువలో సాతాను అధికారమును ఆయన అనగదొక్కేశాడు. సాతాను యొక్క సిలువను ఆయన ఆ మరణము ద్వారా నశింప చేసేవానిని, మనుష్యుని ఆయనకి దూరము చేసేవానిని, ఆ పాపమనే శాపమనే మరణము నిర్ధికము చేసి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రాణ క్రయధనము ద్వారా మనకు నూతన జీవాన్ని అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఇప్పుడు చెప్పండి? ఏ భయము? మరణ భయం. ఇప్పుడు ఎంతమందికి మరణ భయం ఉంది ఇక్కడ? ఇప్పుడు మరణ భయం లేదు. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడ్డాము. ఆయన మన దోషములన్నీ పరిహరించాడు గనుక ఇక నేను ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్యత్వంలోనికి వెళ్ళిపోతాను, మహిమలోనికి వెళ్ళిపోతాను, సియోనులో ఉంటాను, పరలోకములో ఆయనతో ఉంటాను. పరలోకములో ఆయన సముఖములో, ఆయన సన్నిధిలో నేను దేవదూతలతో కలిసి, పరిశుద్ధులతో కలిసి ఆయన ఆరాధింతాను అనే శుభప్రదమైన నిరీక్షణ ఆయన ద్వారా మనకు కలిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. సహోదరులారా, మనిషికి పాపము మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మనిషికి పాపము మనిషిని అబద్ధికునిగా చేస్తుంది. మనిషి యొక్క పాపము మనుషుని హంతకుడిగా మారుస్తుంది. మనిషి యొక్క పాపము మనిషికి విలువలు లేకుండా చేస్తుంది.
చూడండి, చూడండి, అప్పు చేసినాడు, అప్పిచ్చినోడి దగ్గర ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలి? ఎందుకు మనం అక్కడ దాకా బాగా వెళ్తాం అనుకుందాం అక్కడ దాకా బాగా వెళ్తాం తీరా అక్కడ ఉన్నాడు అనుకో, అప్పు తీర్చలేదు కనుక ఇలా సైడ్ నుంచి ఏం చేద్దాం? అనుభవాలు ఉన్నాయా? హల్లెలూయా. అనుభవాలు ఉన్నాయా? ఎక్కడి నుంచి వెళ్తాం? ఎందుకని? అక్కడ మన మీద అధికారం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకు అధికారం చేస్తున్నాడంటే మనము అప్పు తీసుకున్నాం, నిజమే. ఇప్పుడు సాతానుడు కూడా మన మీద ఏం చేస్తున్నాడు? అది సాతానుడు మన మీద ఏముంది? ఎందుకంటే పాపం మనలో ఉన్నంత కాలము ఆ పాపం మన మీద బానిసత్వముగా మనల్ని చేసి, వానికి దాసునిగా చేసి, వానికి బానిసగా చేసి, వాడి చేతిలో నిన్ను విడిపించలేదన్నట్లుగా వాడు మన మీద ఏలుబడి చేస్తుంటే ఆయన మన రుణాలను కొట్టివేయడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేని ద్వారా? ఇప్పుడు ఆయనే రాకపోతే ఇంకా మనం ఎవరికి దాసులు? ఇప్పుడు చెప్పండి, ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? శరీరాన్ని ధరించి ఎందుకు భూమి మీదకి నరవతారిగా రావాల్సి వచ్చింది? అక్కడ ఉండి కార్యం చేసొచ్చు కదా? కాదు. ఆయన మరణము యొక్క బలము గల వారిని నశింపజేయడానికి ఆయన మనవలే ఆయన కూడా రక్త మాంసములలో పాలి భాగస్థుడిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగింతాను. మూడో మాట చెప్పి ముగింతాను. చూడండి 9:15 హెబ్రీ పత్రికలో నుండి మీకు ఈ రాత్రి కొన్ని విషయాలు మీకు చూపించాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15. ఈ హేతువు చేత చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే, నేను చదివిన ఒక్క మాట ఆగండి అమ్మా. మనస్సాక్షిని శుద్ధి చేయనని ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయనట? మనస్సాక్షిని 14 కింద చూడండి, 15 కాదు 14 కింద ఉంటుంది. తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. స్తోత్రం చెప్పండి. 3 దేన్ని చేయడానికి? మనస్సాక్షి ఉందా మనకి? నేను ముగించున్నాను. ఏముంది? ఎవరు మొన్నే చెప్పాను మనస్సాక్షి అంటే 10 మంది అవసరం లేదు. 10 మంది అవసరం లేదు. ఉండాలా 10 మంది? 10 మంది నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పు అని 10 మంది అనరు. ముందు ఏదంటది? ముందు లోపల ఏముంది? మనస్సాక్షి ఉంది. దానికి మరొక పేరు సహోదరి చెప్పారు. ఏం పేరు? అంతరాత్మ. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. కొందరికి మనస్సాక్షి వాత వేయబడిపోతుందట. ఏమైపడిపోతుంది? వాత వేయబడిపోయిన మనస్సు. వాత వేయబడ్డం అంటే ఏంటి? వాత వేయబడ్డం అంటే అర్థం ఏంటి? ఎన్నిసార్లు చెప్పినా అలా అది మానరు. ఏది మానరు? ఎన్నిసార్లు చెప్పినా అలవాటు మానరు. ఎన్నిసార్లు చెప్పినా ఆ సహవాసం మానరు. ఎన్నిసార్లు చెప్పినా ఇది తప్పురా, ఇది మంచిది కాదురా అని చెప్పినా ఆ మార్గాన్ని వదలరు. దీన్నే వాళ్ళని ఏమనాలి అంటే వాత వేయబడిన
మనస్సాక్షి లేదు వాళ్ళకి. వాక్యం ఏం చెప్తుంది? ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనస్సాక్షిని శుద్ధి చేయడానికి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడు మీరు చేసేదేంటో మంచో కాదో 10 మంది చెప్పవసరం లేదు. నువ్వు చేసే పనిని బట్టే నీ మనస్సాక్షే చెబుతూ ఉంటుంది. ఆమేన్. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావు. దేవుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావు. నువ్వు వాక్యం వింటున్నావు, పరిశుద్ధ సన్నిధికి వెళ్తున్నావు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు అని ఎవరు చెబుతూ ఉంటారు? హల్లెలూయా. మనస్సాక్షి చెబుతూ ఉంటుంది. నేను ముగిస్తున్నాను. మనస్సాక్షి ఎప్పుడైతే ఉందో వాళ్ళే కన్నీరు కార్చి ప్రభువు దగ్గర తప్పు తెలిసిన తర్వాత మార్పు చెంది పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రభువుని అడుగుతారు. స్తోత్ర. హల్లెలూయా. ఏముంది వాళ్ళకి? హెచ్చరించబడ్డ తర్వాత, తెలిసిన తర్వాత, నేను చేసే పని తప్పు అని గ్రహించిన తర్వాత, అది పాపమని తెలిసిన తర్వాత, పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను క్షమించు. చాలామంది దేవుని సన్నిధికి వెళ్తాం, అన్యాచారాలు చేస్తూ ఉంటాం. వాక్యం ఎక్కడో కాడ వాళ్ళు గద్దింతూ ఉంటుంది, మనసులో కొత్తది. పాస్టర్ గారు చెప్పారు కదా, దైవసేవకుడు చెప్పాడు కదా, వాక్యం ఇలాగ ఉంది కదా, నేను చేసే తప్పేమో అనేటట్లుగా ఉంటుంది. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనస్సాక్షిని ఏం చేయడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనస్సాక్షిని శుద్ధి చేయడానికి. అందుకే రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళు రాళ్ళు పాడేసి ఏమయ్యారు? రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు రాళ్ళు పాడేసి వెనక్కి వెళ్ళిపోయారు. వారి మనస్సాక్షి వారిని గద్దించింది. మనం ఆమెతో ఇదే తప్పని మనము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని వచ్చినా మనలో చాలా లోపాలు ఉన్నాయి, మనలో చాలా అపరాధాలు ఉన్నాయి, మనలో చాలా అవిధేయత ఉంది, మనము చాలా విరోధముగా దేవునికి మసులుతున్నాం, దేవుని ఎదుటి నడుస్తున్నాం అని వాళ్ళు రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళు రాళ్ళు పాడేసి వెళ్ళిపోయారు. దేనికి స్తోత్రం. నా ప్రియులారా, ఈ రాత్రి ముగించున్నాను. ఒకటి, ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? శోధించబడుతున్న వారికి సహాయం చేయడానికి వచ్చాడు. 2, మరణ భయముతో ఉన్న వారిని ఆయన రక్త మాంసముల ద్వారా మరణము యొక్క బలము గల వారిని నశింపజేయడానికి శరీరధారిగా వచ్చాడు. 3, మన మనస్సాక్షిని శుద్ధి చేసి నీతిమంతునిగా నిలబెట్టి ఆయన ఎదుట నిలబడడానికి వచ్చాడు. ఇదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఇదే క్రిస్మస్ యొక్క ఆయన పుట్టుక యొక్క ఉద్దేశము. ఇదే ఆయన యొక్క ఆంతర్యము. ఇదే ఆయన శరీరాన్ని ధరించుకొని మానవునిగా దిగి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎవరు సమీపింపురాని ఆ తేజస్సులో, అమరత్వములో ఎవరు చూడలేని తేజోమయుడైన దేవుడు శరీరధారిగా, మనుష్య కుమారుడిగా, మానవుడిగా, రిక్తునిగా, దీనుడిగా, దరిద్రుడిగా తను తాను తగ్గించుకొని తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి ఆయనే మన శిక్షను ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. ఆయన ఎవరో కాదు, ఈ రాత్రి నీకు సమాధానం ఇచ్చేవాడు. ఈ రాత్రి నీకున్న బాధలు, నువ్వు పడుతున్న శోధనలు ఏవైతే ఉన్నాయో అవి రాత్రి నా దేవుడు విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఆయనకు చోటిస్తావా? ఎన్నాళ్ళు నీకున్న బంధకాలతో నేను నలిగిపోతావా? ఈ సమస్య నుంచి నాకు విడిపించే దారి లేదా? నాకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నావేమో. ఇదిగో నీ కోసమే ఆయన 2023 సంవత్సరాలకు పూర్వము శరీరధారిగా నిన్ను విడిపించడానికి, నీ పక్షముగా ఆయన శ్రమ పొందడానికి వచ్చాడు. ఇదిగో ఇదే నిజమైన క్రిస్మస్. ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు.
ఈ రాత్రి వస్తావా? నీ హృదయంలోనికి చోటిస్తావా? ఆయన హృదయంలోనికి వస్తే నీ హృదయం ఒక ఉన్నతమైన నెమ్మదిని పొందుకోవడానికి, నీ హృదయమే ఆలయముగా ఆయన కోరుకుంటున్నాడు. పిలువు, యేసయ్యా, యేసయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తాను. నా కోసమే నువ్వు వచ్చావు, నా కోసమే నేను పడుతున్నా శోధనల నుండి విడిపించడానికి వచ్చావు. నాలో ఉన్న భయమును తొలగించడానికి వచ్చావు. నన్ను శుద్ధినిగా చేయడానికి, నా మనస్సాక్షిని, కల్మషమైన నా మనస్సాక్షిని